నిన్న మొన్న రాష్ట్ర ప్రజలంటే ఈ ప్రభుత్వానికి లెక్క లేకుండా పోతుంది. ఎవ్వరు పడితే వాడు ప్రజలు తాగుబోతోళ్ళు, ప్రజలు కోటరిస్తే మానేటోళ్ళు అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వింటున్నాం. మొన్న రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి ఏ పదవిలో లేనప్పుడు ప్రజలు మా చేత మోసపోవాలని చూస్తున్నారని ముందటి నుంచి చెప్పాడు. ఆ తర్వాత కేటీఆర్ ఇచ్చిన చిల్ల డబ్బులు ఉంటాయి, కొడుకులు తాగేసి ఒరుతా ఉన్నారు అనుకుంటూ విద్యార్థులను ఆ విధంగా అనడం జరిగింది. తర్వాత ఈ స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఫుల్ ఇస్తే ఎవరి పడితే వారికి ఓటేయకండి అంటే డైరెక్ట్గా ప్రజల్ని తాగుబోతులు అంటా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈరోజు ప్రజల్ని తాగుబోతులు అంటా ఉన్నాడు. ఎంత బలుపు, ఎంత మదం, ఎంత ఇది అనేది ప్రభుత్వానికి కనబడుతుంది. చూడొచ్చు మిత్రులారా, మీరు ఏముందో మందు పోసేటోళ్ళు కాదు మంచోళ్లకు ఓటేయండి. ఆహా, మందు ఎవరు పోస్తున్నారు? మరి మీరు గిట్ల మీద తెచ్చి పావసరి గిట్ల పోసిర్రా, లేకుంటే మీరు గిట్ల మీద తెచ్చి నువ్వు ముఖ్యమంత్రివా లేకుంటే బజారోడివా? నాకు అర్థం కావట్లేదు. ఓ హోదాలో ఉన్నప్పుడు సీఎం పదవి కుర్చీని కొంచెమైనా కాపాడండి అయ్యా. ఇంత మదమెక్కిన మాటలు ఎందుకు? ఇంత అధికార బల్పు మాటలు ఎందుకు? ప్రజల్ని ఈరోజు మందు పోసడం అనేది ఏ గాడిది మరి వైన్స్ ఎక్కువ పెంచింది? ఏ గాడి ఎక్కువ టెండర్లు పెట్టింది? మరి ఈరోజు ప్రజలు లేకుంటే మందులకి ఇట్లా సేవించకుంటే తెలంగాణ నడిచేది ఎట్లా? ఈరోజు మందులు ఇచ్చి ఆగం చేసి ప్రజల్ని సర్వనాశనం చేసి ఇంతకుముందు కుటుంబాల్లో లొల్లు కాకుండా ఉండేటిది. ఇదే మందుల వల్ల ఎన్నో పంచాయతీలు, పోలీస్ స్టేషన్లకు గిరాకీలు, పెద్ద మనుషులకు వసూళ్ళు, ఇది బ్రహ్మాండమైన పెంచింది మీరే కదా. మళ్ళీ మందు పోసేటోళ్లకు మొన్నటిదాకా నువ్వు ఎక్కడా, నీ పరిస్థితి ఎక్కడా, నీ హాలత్ ఎక్కడా? ప్రజలు నీకు కనుక ఓటేయకుండా ఉండుంటే ఈరోజు తీహార్ జైల్లో ఓటుకున్నోడు కేసుగా చిప్పకూడు తినుకుంటా ఉండేటోనివి. ఈరోజు అధికారం ఉందని ప్రజల్ని తాగుబోతులు అంటావు. కోటలు పోస్తే లొంగొద్దు, ఫుల్ బాడీలు పోస్తే లొంగొద్దు. ఏం మాటలు ఇది? నువ్వు ముఖ్యమంత్రి హోదాలకు మాట్లాడుతున్నావా? దిగజారి మాట్లాడుతూ ఉన్నావా? తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పల్లెత్తి మాట అన్నా కూడా ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు ఇక్కడ. నువ్వు తెచ్చి నువ్వేమో కొనిచ్చి ఇవ్వట్లేదు కదా వాళ్ళకి. వాళ్ళు కష్టం చేసుకొని వాళ్ళ పని వాళ్ళు తంటారు, వాళ్ళు పడతా ఉన్నారు. నీకు చేతనైతే ఆ హామీలు గ్యారెంటీలు అమలు చేయి. నీకు దమ్ముంటే, నీ జిగర్ల దమ్ముంటే రా, ప్రజల దగ్గరికి రా, వచ్చి మాట్లాడు, సమస్యలు ఏముందో తెలుసుకో, దమ్ముంటే వాటిని పరిష్కరించు. ఇదేది చేత కాదు. కానీ ప్రజల్ని తాగుబోతులానంత ధైర్యం ఉంది నీకు. ఎంత మదం, ఎంత క్రోధం అసలు వినండిగా. ప్రభుత్వంతో కలిసి ఊర్లను అభివృద్ధి చేసేటోళ్ళను సర్పంచులుగా గెలిపించండి. మరి నేను గెలిపించినందుకు ఏం చేసినావు? మరి ఒక్కడే చెప్పు. నేను గెలిపించినందుకు ఏం చేసినావు? 2 సంవత్సరాలు కదా ఢిల్లీకి పోయి గడ్డి పీక్కొని వచ్చిన నుంచి పోయి ఢిల్లీకి పోయి అట్లీస్ట్ అక్కడ ఇండియా గేట్ ఫ్రేమ్ ఉంటుంది కదా, అక్కడ పచ్చగడ్డి ఉంటుంది. ఆ పచ్చగడ్డ ఏమైనా పీక్కొని తెచ్చిరు ఎవరైనా? ఎవరు తీసుకురాలే. 60 సార్లు ఢిల్లీకి పోయినావు. ఏం తెచ్చినావు మరి తెలంగాణ రాష్ట్రానికి? ఏ వెలుగా పెట్టినావు? అప్పుడు చూస్తే కుప్పలుగా ఉన్నాయి. తెలంగాణ వ్యవస్థ చూస్తేనేమో దరిద్రంగా ఉంది. మక్తల్ సభలో సీఎం రేవంత్ పిలుపు. ఈయన వల్ల అయ్యేది లేదు, ఏం కాదు కానీ ఒకసారి విందాం. హాఫ్ పోసిండనో ఫుల్ పోసిండనో ఓటేస్తే మునిగేది మనమే. సర్పంచ్ మంచోడైతే ఊరు బాగుపడుతుంది, ముంచేటోడైతే ఆగమవుతుంది. అవునవును, ఇది మీరే చెప్పాలి. ఇది మీరే చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి అయితే మంచోడై ఉండాలి. ముఖ్యమంత్రి దొంగ అయితే రాష్ట్రం లూటీ అవుతుంది. రాష్ట్రం లూటీ అవుతుంది. ఇంకోటి మేము కూడా అదే అంటున్నాం. ఓ ముఖ్యమంత్రి మంచోడై ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. ముఖ్యమంత్రి దొంగ అయితే నిజంగానే లూటీ అవుతుంది. మేము కూడా ఒప్పుకుంటున్నాం, మీరు కూడా ఒప్పుకోవాలి ప్రజలు. 2009లో కేసీఆర్ను పాలమూరు బిడ్డను ఎంపికగా గెలిపిస్తే ఏం చేసిండు? చేసిండు భయ్ 99% వర్క్ చేసిండు. అక్కడ అన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. పాలమూరు ప్రజలకు ఎత్తిపోతల పథకం కూడా తీసుకొచ్చిండు. విత్ అన్ని వీడియో ఎవిడెన్స్ తోటి, డాక్యుమెంట్స్ తోటి అన్నీ ఉన్నాయి. జస్ట్ చిన్న పనిని కూడా మీరు 2 సంవత్సరాల నుంచి చేయలేకపోతున్నారు అంటే మీది చేతకాని ప్రభుత్వం. మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ మీరు రాజకీయంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ మీద పడి ఏడవడం తప్ప పాలమూరులో పెరుగుతున్న బీడు భూమి చెలకల్లో ఉన్న గడ్డి పోచని సైతం పీకలేరు మీరు. నాకు తెలుసు మీతో అయ్యేదే లేదు. 10 ఏళ్లుగా సీఎం ఉండి ఇక్కడి ప్రాజెక్టులను పట్టించుకోలే, వలస కష్టాలు తీర్చలేదట. ఏం తెలుసు ఈయనకి? వలస కష్టాలు తీర్చే సమయంలో పాలమూరు ప్రజలు మళ్ళీ పాలమూరుకు వచ్చి వ్యవసాయం చేసుకునే టైంలో మీరు ఓటుకు నోటు కేసులో దొంగగా దొరికిర్రు. ఆ టైంలో మీరు తీహార్ జైల్లో చిప్పకూడు తింటుర్రు. అప్పుడు మీకు తెలియదు కాబట్టి పాలమూరు ఎట్లా అభివృద్ధి అయింది, ఏం డెవలప్మెంట్ అయ్యింది అనేది మీకు తెలియదండి. మీకు తెలియదు, మీకు అర్థం కాదు.
ఏం అర్థమవుతుంది మీకు? మీరు ఓటుకు నోటు కేసులో దొరికిన వాళ్ళే. ఆ టైంలో మీరు బాగా బిజీగా ఉన్నారు, పోలీసు కూడా మీతో బాగా బిజీలో ఉన్నారు, అందుకనే మీ గవర్నీ తెలియదు. మేం కొడంగల్ లిఫ్ట్ మొదలు పెడతామంటే కుట్రలు పన్నెండు కేసులు వేయించిండు. రూపాయలు 5,000 కోట్లతో కొడంగల్ లిఫ్ట్ను 2 ఏళ్లలో పూర్తి చేస్తామని ప్రకటన. 2 ఏళ్ళ ప్రజాపాలన ఉత్సవాలు ప్రారంభం. 2 ఏళ్లలో చేయకపోయినాను. నేను చెప్తున్నా కదా, పాలమూరు ప్రాజెక్ట్ని 2 ఏళ్ళ ఆడ బీడు భూములో పెరిగిన ఒక గడ్డిని కూడా బీకలే. కేసీఆర్ చేసిండు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చిండు. అక్కడ ప్రాజెక్టును చక్కగా కేసీఆర్ మొత్తం చేసేసి, కేసీఆర్ కనుక ఇప్పుడు కేసీఆర్ ఉండి అది ఇంకా బ్రహ్మాండమైన ప్రజలకు నీళ్ళు అందించే కార్యక్రమం అవు. ఈరోజు నీ చాతకాని తనం వల్ల, ఈరోజు నీతోటి ఏది ఉరగడం వల్ల ఏం లాభం? ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఏం లాభం? ఈరోజు సర్వం నాశనం చేసిన తెలంగాణని, సత్యనాశ చేసేసిన తెలంగాణని. అదీ కాకుండా హాఫ్ పోషినోడనో ఫుల్ పోషినోడనో ఏం మాటలు మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? మాటలు జాగ్రత్తగా అనియండి. వాళ్ళు ఎట్లా ఉంది అనుకుని ప్రజలు ప్రశ్నించక ముందే ప్రజల తరపున క్షమాపణలు వేడుకోండి. అంత చులకన ఒప్పడారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మీరు చూడండి, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వానికి రైతులంటే చులకనే, ఈ ప్రభుత్వానికి ప్రజలన్నా కూడా చులకనే. ఓట్ల కోసం కాళ్ళను ముద్దు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు ఈ గార్దులు. ఈ రోజేమో ఇష్టానుసారంగా ప్రజలు తిడతా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషి ఈరోజు ఎట్లా హుందాతనం ఉండాలి, ప్రజల పక్షాన నోరు జారకుండా ఎట్లా మాట్లాడాలి? ముఖ్యమంత్రి లెక్కున్నాడు ఇక్కడ. తక్షణమే రేవంత్ రెడ్డి గారు ప్రజల తరపున స్వారీ చెప్పాలి. తాగుబోతోళ్ళు ఎవరు, ప్రజల్ని తాగుబోతోళ్ళు చేసింది ఎవరు అందరికీ తెలుసు. టెండర్లు ఎవడు పెంచిను, టెండర్ల మీద ఎన్ని సంపాదిస్తున్నారు ఆ లెక్క కూడా తెలుసు. అన్ని బయట పెడితే ఎవరి బండారం బయటపడతారో అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.